వెంకటేశ్వర్ గారు, ఈ దొంగ ఓట్ల ప్రస్థానం ఏపీలో ఇలా జరుగుతుంది అనేది ఈ రోజు నుంచి కాదు, గత సంవత్సరం నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం దొంగ ఓట్లకు పాల్పడుతుంది, అక్రమాలకు పాల్పడుతుంది అంటూ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి కొంతమంది ఎంఆర్ఓల్ని విఆర్ఓల్ని సస్పెండ్ చేశారు కూడా గతంలో. అయినప్పటికీ కూడా దొంగ ఓట్లు అనేవి మళ్ళీ తెర మీదకి వస్తూనే ఉన్నాయి. టోటల్గా ఎన్నికల కమిషన్ వచ్చి దొంగ ఓట్లు అనేది ఈరోజు 5,64,000 దొంగ ఓట్లు ఉన్నాయంటూ కూడా నిర్ధారించింది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో, ఏంటి అసలు ఈ దొంగ ఓట్ల పరంపర ఏంటి, అసలు ఏం జరుగుతుంది అంటారు? అంటే ఎన్నికల లక్ష్యంగా ఇది దొంగ ఓట్లు చేస్తున్నారా, లేకపోతే అది ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి ఈ దొంగ ఓట్లను చేస్తున్నారా? కోటేశ్వరరావు గారు, ఇందులో 2-3 అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగాల కోసం, వ్యాపారం కోసం లేదా ఇతరత్ర అవసరాల కోసం అటు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్కి ఎక్కువ మంది వచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు అనేటువంటిది ఒక వాస్తవం. అయితే అనేక మంది గతంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మనం చూసినప్పుడు స్థానికంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఓటు తమ స్వస్థలాల్లోనే ఓటు ఉంచుకొని ఎన్నికలు వచ్చినప్పుడు అక్కడికి ఓటేసి రావడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక బహిరంగ రహస్యం. అటువంటి ఓటర్లు దేశానికి సంబంధించిన వాళ్ళను లేదా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళను లేదా వైసీపీకి సంబంధించినటువంటి మనం విడిగా చూడలేదు. 3 పార్టీలకు చెందినటువంటి 3 పార్టీలు లేదా ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు లేదా ఆ పార్టీలతో నిమిత్తం లేనటువంటి వాళ్ళు కూడా ఇట్లాంటి నగరాల్లో హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఆయా ప్రాంతాలకి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు. ఇటువంటి వాళ్ళు స్థానిక సంస్థలు కానివ్వండి లేదా గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయా పార్టీల వాళ్ళు బస్సులు పెట్టి మరీ ఒక చిన్న మాట అండి, దయచేసి మ్యూట్ లో ఇతర సభ్యులు ప్యానెల్లో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో మొబైల్ మ్యూట్ లో పెట్టడానికి ప్రయత్నించండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది. కోటేశ్వరరావు గారు మాట్లాడేటప్పుడు చెప్పండి సార్. అందువల్ల వాళ్ళు నిజంగా గ్రామాల్లో వాళ్ళు నివసిస్తున్నారా లేదా శాశ్వతంగా అక్కడ కాపురాలను ఎత్తేసి హైదరాబాద్ లేదా ఇతర పట్టణాల్లో వెళ్ళారా అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఎవరికైనా, ఏ పార్టీ వాళ్ళకైనా. గతంలో వాళ్ళు ఓటేసినటువంటి చరిత్ర తెలుస్తుంది, లేదా 6 నెలలు అక్కడ ఉండి లేదా పని కాలంలో ఇక్కడికి వచ్చి మళ్ళా గ్రామాలకు వెళ్ళేటువంటి ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. అందువలన ఒకవేళ అదే కనుక పరిస్థితి అయితే వాళ్ళు ఓటర్గా ఎక్కడున్నారు అనేటువంటిది చూసుకోవాలి. హైదరాబాద్ లో ఓటర్ గా ఉంటే హైదరాబాద్ నుంచి ఒకవేళ మేము ఆంధ్ర ప్రాంతానికి మేము ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే అటువంటి వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తుంది, అది చట్టంలో ఉన్నటువంటి నిబంధనే. అలా కాకుండా హైదరాబాద్ లో ఓటర్ గా ఉంటూ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటర్ గా ఉంటూ 2 చోట్ల ఓటర్ గా ఉండటం అనేటువంటిది చట్ట విరుద్ధం. అటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది కొంచెం ఇబ్బంది, కనుక్కోవడం ఇబ్బంది. అందుకనే పార్టీలు సుమారుగా ప్రత్యారోపణలు చేస్తున్నాయి. అందుకని ఇటువంటి వాళ్ళు అన్ని పార్టీలకు చెందిన వాళ్ళే ఉంటారు కదా. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళని కనుక కొత్తగా చేరిస్తే, అంటే గ్రామాల్లో లేదా పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేర్చేట్లయితే అటువంటి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి పార్టీల కార్యకర్తలు గుర్తించడం తేలిగా ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చినప్పుడు అటువంటి వాళ్ళందరినీ కూడా ఫిర్యాదు చేయొచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. అలా కాకుండా ఇప్పుడు 2 చోట్ల ఓటు ఉన్నప్పుడు 2 చోట్ల ఓటు కనుక ఉండేట్లయితే ఉందనేటువంటి అనుమానం ఉంటే దాన్ని ఎవరు నిర్ధారించాలంటే ఎన్నికల సంఘం నిర్ధారించాలి. ఇవాళ ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో కూడా ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉన్నప్పుడు పార్టీల వాళ్ళైనా లేదా ఎన్నికల అధికారులైనా కానీ అటువంటి ఫిర్యాదులు వచ్చినటువంటి వాటిని వెరిఫై చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందువలన ఎన్నికల సంఘం అనేటువంటిది తాను ఏమి చేయిస్తున్నది, ఇటువంటి సమస్యను పరిష్కరించడానికి అనేటువంటిది జనానికి స్పష్టంగా చెప్పాలి. అటువంటి వాటి మీద రాజకీయ పార్టీలని మెప్పించాలి, ఒప్పించాలి. లేనట్లయితే ఇవి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలుగానే మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి.
5 లక్షలు ఉన్నాయని 10 లక్షలు ఉన్నాయని ఇవన్నీ వీటన్నిటిని ఏ ఆధారంగా చెప్తున్నారు అనేటువంటిది వాళ్ళకి తెలుసు. ఏ గ్రామంలో ఎవరున్నారు, ఎవరు ఎక్కడికి వలస వెళ్ళారు, లేదా ఎన్నికలు వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి మళ్ళా వస్తున్నారు అనేటువంటి విషయాలు అందరికీ తెలుసు. అందువల్ల దీన్ని రాజకీయ ప్రచారానికి కాకుండా వాస్తవ సమస్య మీద దృష్టి కేంద్రీకరించాలనేది ఈ సందర్భంగా నేను ఓకే చెప్పాలి. కోటేశ్వరరావు గారు. ఒకవేళ ఓకే వాళ్ళు అక్కడే ఉమ్, మేము అక్కడే ఓటేస్తాం అనుకోండి, ఓటు అయినివ్వండి, అక్కడ ఉంటే ఓటు ఇబ్బంది ఏముంది, రెండో చోట వేయరు కదా. లేదా రెండో చోట ఉందంటే వాటిని అటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయండి.